హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ థర్స్డే టు ఆల్ ఆఫ్ యూ. మనం ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు అనదర్ ఎక్సలెంట్ ఆర్టికల్ అండ్ ఆర్బీఎస్ పాలసీ ఇది స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మనం హ్యాండిల్ చేస్తున్న కోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు నో, ఈ మంత్ అక్టోబర్ ఫెస్టివల్ మంత్ మనం అందిస్తున్న ఆఫర్స్. సో 2 ఇంపార్టెంట్ ఆఫర్స్ అందిస్తున్నాము. సో పే అటెన్షన్ టు దెమ్. ఫస్ట్ వన్ ఏంటంటే యూపీఎస్సి ఇన్ఫినిటీకి సంబంధించి. యూపీఎస్సి ఇన్ఫినిటీకి యూ కెన్ జాయిన్ ఎట్ 5,000 పర్ మంత్కి 5,000 పే చేసి మీరు ఇన్స్టాల్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ యూపీఎస్సి ఇన్ఫినిటీ యొక్క ఫీజు 45,000. సో 45,000 ఫీజు మీరు 9 ఇన్స్టాల్మెంట్స్లో ప్రశాంతంగా పే చేసుకోవచ్చు. యూపీఎస్సి ఇన్ఫినిటీలో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్, అన్నిటిని కవర్ చేస్తుంది. అండ్ బ్యూటీ ఏంటంటే దీంట్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. So the name Infinity indicates lifetime validity. You will get both live classes as well as recorded classes of entire syllabus of UPSC. దీనికి యాడెడ్ బెనిఫిట్ ఏంటంటే గ్రూప్ 1, టీఎస్పీఎస్సి అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆప్షనల్ మామూలుగా అయితే మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫర్ చేస్తున్నాం. ఆప్షనల్ ఫీజు 20,000. జనరల్గా ఓన్లీ ఆప్షనల్ జాయిన్ అయ్యే వాళ్ళకి 20,000 ఫీజు. ఇఫ్ యూ టేక్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ యూ గెట్ 5,000 డిస్కౌంట్. రెండు కలిపి మీరు 60,000కి జాయిన్ అవ్వచ్చు. ఆప్షనల్ కూడా తీసుకుంటే మీకు ఒక 5,000 తగ్గుతుంది ఓవరాల్ ఫీజ్ పైన. ఇఫ్ యూ టేక్ ఓన్లీ యూపీఎస్సి ఇన్ఫినిటీ 45, ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 20, రెండు కలిపి తీసుకుంటే యూ గెట్ 5,000 డిస్కౌంట్ ఆన్ ది ఓవరాల్ థింగ్. దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. అండ్ వీ హ్యావ్ యూపీఎస్సి సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. అంటే మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఇవన్నీ చూడండి. వాటికి యూ కెన్ జాయిన్ ఎనీ అదర్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అండ్ జస్ట్ 2,000 పర్ మంత్. ఏ కోర్స్ అయినా సరే, బ్యాంక్ ఇన్ఫినిటీ, బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఏ కోర్స్ అయినా మీరు జాయిన్ అవ్వచ్చు 2,000 పర్ మంత్ పే చేసి. రైట్. సో సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ యొక్క ఫీజ్ అంతా 7,000 రూపీస్ ఇస్ ద ఫీ ఫర్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కరెంట్ అఫైర్స్ కోర్స్. రీసెంట్గా అలా చేసిన కరెంట్ అఫైర్స్ కోర్సు 7,000. అది కూడా దానికి 5,000 ఆఫర్ పెట్టాము, అది ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో టిల్ దిస్ సండే 11th, 19th అక్టోబర్ వరకు ఈ ఆఫర్ ఉంది. 19th అక్టోబర్ వరకు కరెంట్ అఫైర్స్ కోర్స్, సాయిరామ్ సార్ హ్యాండిల్ చేసిన కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు 5,000తోనే జాయిన్ అయిపోవచ్చు. So these are the offers that are available to you at this point. You can utilize any of them. So I'll give you Prashanti madam's number. Ma'am ki call chesi evaru join avvalanna you can join. So that's about UPSC Infinity. So మ్యామ్ నెంబర్ ఇక్కడ రాస్తున్నాను, నోట్ చేసుకోండి. 9241262391. సో దిస్ ఈజ్ హర్ నెంబర్. యూ కెన్ కాల్ హర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి, మీకు యాక్సెస్ ఎవ్రీథింగ్ మేడమే ఇస్తారు. నెంబర్ నోట్ చేసుకొని మీరు జాయిన్ అయిపోవచ్చు. రైట్. సో దీంతో పాటు మనం చూడాల్సిన ఇంకొక 2 బ్యూటిఫుల్ కోర్సెస్. మెజారిటీ నేను రోజు చెప్తూనే ఉన్నాను, అది మన ఎడిటోరియల్ చదవడానికి వచ్చే వాళ్ళు మెజారిటీ మెంబర్స్ దే కమ్ బికాస్ దే ఆర్ నాట్ గ్రేట్ ఇన్ ఇంగ్లీష్లో కొంచెం పూర్గా ఉండడం వల్ల వస్తారు. ఓన్గా చదవడం వల్ల చాలా టైం పడుతుంది, అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు వస్తున్నారు. సో మీకోసం ఎడిటోరియల్తో పాటు దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ డూ విత్ జస్ట్ 2,000 రూపీస్. 2,000 రూపీస్ ఫీజుతో లైఫ్ టైం వ్యాలిడిటీతో నేను అందిస్తున్న ఇంగ్లీష్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో మీకు బేసిక్ గ్రామర్ ఇంప్రూవ్ అవుతుంది, వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది. రైట్. మీకు వొకాబులరీ లేకపోవడం, గ్రామర్ లేకపోవడం వల్ల చాలా వరకు చాలా చదవలేదు. ఈ 2 వచ్చినా సరే కాంప్రహెండ్ చేయడం, సెంటెన్సెస్ యొక్క కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం, ఏ సెన్స్లో ఆధార్ రాశారని తెలుసుకోవడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఇవి లేకపోవడం వల్ల మిగిలిన ఉన్నప్పటికీ రీడింగ్ కాంప్రహెన్షన్లోను ఇట్లాంటి క్లోజ్ టెస్ట్ లాంటి వాటిలో చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటిని మనం ఈ ఇంగ్లీష్ కోర్సులో కవర్ చేస్తాం. ఇట్స్ ఎ లైవ్ కోర్స్. 7 to 8 PM ప్రతిరోజు 1 hour పాటు క్లాస్ జరుగుతుంది. ఈ కోర్స్తో పాటు మీకు రికార్డెడ్ వీడియోస్, లైవ్తో పాటు రికార్డెడ్ వీడియోస్ కూడా వస్తాయి. యూ గెట్ బోత్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. ఎనీ టైం మీరు జాయిన్ అవ్వచ్చు. ఇదే నెంబర్ ప్రశాంతి మేడం కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ఎవరికి సూటబుల్ అవుతుందంటే చూడండి, బ్యాంక్ ఆస్పిరెంట్స్కి,
క్యాట్ ఆస్పిరెంట్స్కి, ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్కి, అలాగే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్, పేపర్ చదవడం డెవలప్ చేసుకోవాలి, సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు యూపీఎస్సి ఆస్పిరెంట్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎనీవన్, నేను ఇక్కడ రాయని ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా, ఎందుకంటే ఇట్ కవర్స్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూ గెట్ డైలీ మాక్ టెస్ట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మీకు ఈ కోర్సులో భాగంగా వస్తాయి. సో యూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నేను చాలా తక్కువ ఫీజుకి అండి, ఎక్కువ మందికి ఇంగ్లీష్ అవసరం అనే కారణంతో ఫీజు నేను చాలా తక్కువ పెట్టాను, ఉపయోగించుకోండి. ఎనదర్ రీజన్ ఎక్కువగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ బాగా స్ట్రగుల్ అయ్యే ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇదే, ఎకానమీ. ఇండియన్ ఎకానమీ అనేసరికి ఒకసారిగా భయపడిపోతారు. చాలా కాన్సెప్చువల్గా ఉంటుంది, అర్థం కాదు, లాంగ్వేజ్ అంతా కూడా కన్వల్యూటెడ్గా ఉంటుంది, మాకు కనిపించేది ఒకటి, అండర్స్టాండింగ్ ఒకటి, అండ్ నాట్ మెనీ గుడ్ ప్రొఫెసర్స్ బయట ఎక్కువగా చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళు బాగా చెప్పొచ్చు కానీ మనకి సామాన్య మానవుడికి అర్థమయ్యేలాగా ఉండదు. అందువల్ల చాలా చాలా భయపడిపోతాం ఎకానమీకి. అండ్ ఎకానమీకి నేను ఆఫర్ చేస్తున్న కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. అట్ జస్ట్ 7,000 రూపీస్ ఇస్ ద ఫీ. అండ్ ఈ మంత్ మీకు 2,000 పర్ మంత్ ఆఫర్ వాడుకుంటే మీరు 3 నెలలు 2,000 పర్ మంత్, అంటే 2,000తోనే మీరు ఎకానమీ కోర్స్ జాయిన్ అయిపోవచ్చు. నెలకి 2,000 చొప్పున 3 నెలలు 2,000 ప్లస్ 4 నెలల 1,000 రూపీస్, అంటే 4 months టైం దొరుకుతుంది మీకు పే చేయడానికి. 7,000 పే చేయడానికి 4 months టైం ఇస్తున్నారు. మంచి ఆపర్చునిటీ, మీరు వినియోగించుకోవచ్చు. సో ఎకానమీలో మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్ రెండు కలిపి ఓరియంటేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి నేను క్లాసెస్ చెప్తాను. ప్రతి క్లాస్ కూడా ఏ టాపిక్లో ఉన్నామో ఆ టాపిక్లో వచ్చిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ కవర్ చేయడం జరుగుతుంది. అనలిటికల్గా జరుగుతాయి. ప్రతి క్లాస్ కూడా లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. అండ్ అనదర్ థింగ్, గ్రూప్స్ ఆస్పిరెంట్స్, ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఆస్పిరెంట్స్కి మీకు యూపీఎస్సి ఎకానమీ కోర్స్లో మీరు జాయిన్ అయితే మీకు యూపీఎస్సి ఎకానమీతో పాటు తెలంగాణ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీంతోనే నేను కలిపేస్తాను. సో మీ గ్రూప్ 1 ప్రిపరేషన్ కూడా ఒకేసారి ప్యారలల్గా యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 అయిపోతుంది. ఆర్ ఇఫ్ యూఆర్ అపియరింగ్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1, అగైన్ యూ గెట్ ది ఎకానమీ కోర్స్ అట్ ది స్టాండర్డ్ ఆఫ్ యూపీఎస్సీ. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని కూడా యూపీఎస్సీ లానే ఉంటున్నాయి, మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా యూపీఎస్సీ లాగే ఉంటాయి. సో ఇట్ ఈస్ important that you raise your standard up to UPSC. So call this number for additional details. That is about it. So let me begin the editorial. Another beautiful piece of editorial today. నేను రెగ్యులర్ ఎడిటోరియల్ తీసుకోలేదు ఈరోజు. రెగ్యులర్ ఎడిటోరియల్ కాకుండా సో ఎకానమీ ఎడిటోరియల్ పేజ్ నెంబర్ 7 వచ్చింది. బ్యూటిఫుల్ ఆర్టికల్ రిటన్ బై దిస్ లేడీ ఆర్ మేల్, I don't know, Polapre Balakrishnan. The title says RBI tunes into the economy. What is the meaning of tuning into? Tuning into అని అర్థం అంటే దానికి తగ్గట్టుగా తన ట్యూన్ మార్చుకుంది అని. బేసికల్గా ఆర్బీఐ తన పాలసీస్ని డిటర్మైన్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ సర్టెన్ రూల్స్, అంటే కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని గైడ్ లైన్స్, కొన్ని అండర్లైన్ బేసిస్ పెట్టుకుంటూ పాలసీస్ డిజైన్ చేస్తుంది. అంటే రెపో రేట్లు పెంచాలా, తగ్గించాలా, ఏ స్టాండ్స్ తీసుకోవాలి ఎకానమీ పరంగా, లిక్విడిటీ ఇంకా పెంచాలా, మనీ సప్లై పెంచాలా, తగ్గించాలా, ఇవన్నీ డిసైడ్ చేసేటప్పుడు ఇట్ టేక్స్ మల్టిపుల్ థింగ్స్ ఇంటూ కన్సిడరేషన్. అవన్నీ థియరిటికల్ కాన్సెప్ట్స్. బట్ ఎకానమీలో వెన్ దే ప్లే అవుట్, దే ఆర్ ప్లేయింగ్ అవుట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. అది మీకు ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. యూ కంటిన్యూ టు లిసన్ టు దిస్ ఎంటైర్ ఎడిటోరియల్, కంప్లీట్గా వినండి. ఈ టైటిల్ ఎందుకు అలా చెప్పారనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడే చెప్పేస్తే ఇంక ఎడిటోరియల్ చెప్పడం ఇంకేం ఉండదు. సో జస్ట్ హోల్డ్ ఆన్. The central bank is showing signs of shifting away from its rigid inflation targeting policy. This is the key aspect here. 2016లో ఆల్రెడీ చెప్పాను మీకు, 2016లో మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేయబడింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దే గాట్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్. వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్బీఐస్ మానిటరీ పాలసీ పరపతి విధానం అంటాం తెలుగులో. ఆర్బీఐ మానిటరీ పాలసీ యొక్క ప్రధానమైన రోల్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే అర్థం ఏంటి? ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ద్రవ్యోల్బణం అంటే కన్సిస్టెంట్ ద జనరల్ రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ కమోడిటీస్ ఇన్ ఏ క్యాలెండర్ ఆర్ ఇన్ ఏ ఫిస్కల్ ఇయర్. అర్థమైందా? జనరల్ రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ కమోడిటీస్, గుడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవల ధరలలో జనరల్గా మనం చూసే ఈ పెరుగుదల ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. ఇన్ఫ్లేషన్ అనేది 4%కి అటు ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ 2% టాలరెన్స్ బ్యాండ్ పెట్టారు. అంటే 2% నుండి 6% లోపు ఇన్ఫ్లేషన్ ఉండాలి, 6% లోపు ఉండాలి, 2% పైన ఉండాలి అని చెప్పి ఒక బ్యాండ్ తీసుకోవడం అనేది జరిగింది. రైట్. సో సారీ, ఇలా
ఇన్ఫ్లేషన్ షుడ్ బి మోర్ దాన్ 2% అండ్ లెస్ దాన్ 6% ఉండాలి అని చెప్పి ఒక మ్యాండేట్ తీసుకుంది. అప్పుడే మానిటరీ పాలసీ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ ఒకళ్ళు, డెప్యూటీ గవర్నర్ అండ్ ఆర్బీఐ బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన ఆర్బీఐ ఎంప్లాయీ ఒకళ్ళు, ఆర్బీఐ ఆఫీసర్ ఒకళ్ళు, వీళ్ళ ముగ్గురు ప్లస్ బయట నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిన వాళ్ళు ఇంకో ముగ్గురు, మొత్తం 6 కలిపి మానిటరీ పాలసీ కమిటీగా ఏర్పాటు చేయబడతారు. ఈ మానిటరీ పాలసీ కమిటీ 2 నెలలకు ఒకసారి బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ అంటారు. 2 నెలలకు ఒకసారి కలిసి ఏంటి మన పాలసీ, వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా, సిస్టమ్ ఎలా ఉంది, ఎకానమీ ఎలా ఉంది అని చెప్తూ నెక్స్ట్ ఈ సంవత్సరానికి గ్రోత్ ఎంత, జీడిపి గ్రోత్ ఎంత ఉండబోతుంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఎకానమీ పైన తన కామెంటరీ కూడా రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది దాని మెయిన్ పాలసీ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే అర్థం ఏంటి, వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా, లేదా మనీ సప్లై, సిస్టంలో మనీ సప్లై పెంచాలా తగ్గించాలా, ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడానికి బేసిస్ ఏంటి, ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉంటే ఓకే మనీ సప్లై ఎక్కువైపోయింది సిస్టంలో, బికాస్ ఆఫ్ విచ్ పీపుల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్యాష్, చేతుల్లో క్యాష్, డిస్పోజబుల్ క్యాష్ ఎక్కువైపోయింది. సో వాళ్ళ డిస్పోజబుల్ క్యాష్ ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ పెరిగిపోతుంది వస్తువులకి డిమాండ్ పెరిగిపోవడం వల్ల ధరలు పెరిగిపోతాయి. సో కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే మనీ సప్లై తగ్గించాలంటే వడ్డీ రేట్లు అనేవి పెంచాలి. వడ్డీ రేట్లు పెంచినప్పుడు జనాలు వాళ్ళ దగ్గర ఉన్న మనీని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. లోన్ తీసుకొని ఖర్చు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు లోన్లు తీసుకోవడం మానేస్తారు. సో చేతుల్లో ఉన్న క్యాష్ తగ్గుతుంది, తద్వారా ఖర్చు తగ్గుతుంది, తద్వారా వస్తువులకి డిమాండ్ తగ్గుతుంది, తద్వారా ధరలు అనేవి కంట్రోల్ అవుతాయి. ఈ రకంగా ఈ కాన్సెప్ట్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ 2 ఎడిటోరియల్స్ లో నేను చాలా డీటెయిల్గా కవర్ చేశాను. చూడండి ఒకసారి, ఆర్బీఐకి సంబంధించిన ఎడిటోరియల్స్ లో చాలా డీటెయిల్గా కవర్ చేశాను. ఈ రకంగా ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది అనేది ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతున్న పాలసీ. అందుకే రిజిడ్ అంటే నాట్ ఫ్లెక్సిబుల్, స్ట్రిక్ట్ గా ఇన్ఫ్లేషన్ బట్టే డిసైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, షిఫ్టింగ్ అవే, ఓన్లీ ఇన్ఫ్లేషన్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం చేయకూడదు, వీ హ్యావ్ టు లుక్ ఎట్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆలోచన విధానాన్ని ఇప్పుడు మార్చుకుంటుంది. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన మానిటరీ పాలసీ రివ్యూలో శక్తికాంత దాస్ ఏమన్నారంటే వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఎంత ఉంది, 6% దాటి ఉంది. ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ ఇస్ మోర్ దాన్ 6%. జనరల్గా 6% పైన ఉండేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, వడ్డీ రేట్లు పెంచేస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, వడ్డీ రేట్లు పెంచితే జనాల చేతిలో మనీ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది అని చెప్పి పెంచుతారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ పని చేయలేదు. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్కి కారణం వడ్డీ రేట్లు కాదు, దానికి వేరే కారణాల వల్ల పెరిగింది. అయినా వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ రైట్ నౌ. ఎకానమీని ట్రాక్లోకి తీసుకురావడం అనేది మా ప్రధాన ఉద్దేశం. ఎకానమీ COVID-19 వల్ల కకావికలం అయిపోయింది, వీ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్. దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడం అనేది ప్రధాన ఉద్దేశంగా మనం వెళ్తాం తప్పితే ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకోము. ఇన్ఫ్లేషన్ తనంతగానే త్వరలో సెట్ అయిపోతుంది అని ఆయన భరోసా ఇవ్వడం అనేది జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. సో జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. There is nothing like a crisis to concentrate the mind. So starting ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ స్టార్ట్ చేశారు. చూడండి, ఇప్పుడు ఒక రిజిడ్ గా మోస ధోరణిలో ఒకేలాగా వెళ్ళిపోతూ వచ్చింది ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ పరంగా. ఇప్పుడు ఫోకస్ చేస్తుంది, దేనిపైన ఫోకస్ చేస్తుంది, షుడ్ వి ఫోకస్ ఓన్లీ ఆన్ ఇన్ఫ్లేషన్ ఆర్ షుడ్ వి లుక్ ఎట్ అదర్ ఆస్పెక్ట్స్ వైల్ డిసైడింగ్ మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీని డిసైడ్ చేసేటప్పుడు దీని వైపు దృష్టి పెట్టాలా, వేరే ఏమైనా చూడాలా అనే విషయంలో ఈ రోజు కాన్సన్ట్రేట్ చేస్తుంది తన మైండ్ని. ఎందుకు, బికాస్ ఆఫ్ ద క్రైసిస్ దట్ వీఆర్ ఫేసింగ్ టుడే. అందుకే ఎప్పుడు కూడా సంక్షోభం వచ్చినప్పుడే మనం లాంగ్ పెండింగ్ ఉన్న ఆస్పెక్ట్స్, మనం ఎన్నో చేయాలనుకుని చేయని పనులు, ఆలోచించాల్సిన అవసరం ఉండి ఆలోచించిన విషయాలు ఆ టైంలోనే చేస్తారు. ఎందుకంటే మనం ఎన్నాళ్ళు ఏదైతే సిద్ధాంతం నమ్మామో ఆ సిద్ధాంతం పని చేయట్లేదు, ఇంకా మీకు పూర్తి బ్యాక్గ్రౌండ్ రావట్లేదు, కొంచెం నేను వెళ్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది, అప్పుడు క్లారిటీ వస్తుంది. సో క్రైసిస్, సంక్షోభం వచ్చింది, అండ్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం టు కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ వాట్ టు డూ నెక్స్ట్. ఇప్పటి వరకు జరిగిన తప్పులు ఏంటి, ఇప్పుడు ఎలా మార్పులు చేసుకోవాలి అనుకోవడానికి ఎంతకంటే మంచి సమయం లేదు అని చెప్పి సెంటెన్స్ చెప్తుంది. ద సేలియన్స్ ఆఫ్ దిస్ సేయింగ్ మే బీ ఫౌండ్ ఇన్ ద చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఎకనామిక్ పాలసీ మేకింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్. సేలియన్స్ అంటే ఇంపార్టెన్స్. ఈ సేయింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎకనామిక్ పాలసీ మేకింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో జరుగుతున్న మార్పుల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఇండియాలోనే కాదు, యుఎస్లోను, యూకేలోను, డిఫరెంట్ కంట్రీస్ ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటాయి,
తీసుకుంటున్నాయి, వాళ్ళ నిర్ణయాలు తీసుకునే విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా రాలేదా, ఆ మార్పు ఏ రకంగా ఉంది అనే ఆస్పెక్ట్స్ మనం ఐడెంటిఫై చేస్తే వీ కెన్ సీ దట్ దే ఆర్ చేంజింగ్ దేర్ పాలసీస్, అంటే దే ఆర్ చేంజింగ్ దేర్ ట్రెడిషనల్ థింకింగ్. ఎప్పటి వరకు ఆలోచించుకున్న విధానం నుంచి మారుతున్నారు. ఎప్పటి వరకు ఇన్ఫ్లేషన్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మానిటరీ పాలసీని డిసైడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పక్కన పెట్టి డిసైడ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో బిఫోర్ వి ద COVID-19 triggered recession has led to some of their strongly held assumptions being revised. COVID-19 వల్ల వచ్చిన, దానివల్ల ట్రిగ్గర్ అయిన, దానివల్ల ప్రారంభించబడ్డ, దానివల్ల మొదలు పెట్టబడ్డ, దానివల్ల కాజ్ చేయబడ్డ రిసెషన్ ఏదైతే ఉందో, అంటే ఆర్థిక మందగమనం, ఎకానమిక్ గ్రో అవ్వకుండా డీగ్రో అవ్వడాన్ని మనం రిసెషన్ అంటాం. మనకి చూసారు కదా, Q1లో 23.9% కాంట్రాక్షన్ వచ్చింది, రిసెషన్ అంటాం దీన్ని. సో ఇది వాళ్ళు ఇప్పటి వరకు స్ట్రాంగ్ గా నమ్మిన అజంప్షన్స్ ని రివైజ్ చేయాల్సిన అవసరం వచ్చేలాగా చేశాయి అని అంటాం. ఈ అజంప్షన్స్ ఏంటో ఒకసారి మీకు చెప్పేస్తాను, దెన్ యూ విల్ గెట్ దట్ ఐడియా. ఒకసారి pay full attention to this. You have to understand, I'll teach you a concept called Phillips curve. చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీలో ఇది. ఇది ఒకసారి మీరు నేర్చుకున్నారంటే అండ్ ఇట్స్ గోయింగ్ టు బి డెడ్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ది ఎడిటోరియల్. ఫిలిప్స్ కర్వ్ ని ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా బేసిస్ కింద తీసుకుంటున్నాయి. అందులో ఉన్న లోపాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుందంటే ఇన్ఫ్లేషన్ y యాక్సిస్ పైన, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్ యాక్సిస్ పైన వేసుకొని మనం కర్వ్ గీస్తే అది ఇన్వర్స్ కర్వ్ ఉంటుంది అంటుంది. ఇన్వర్స్ అంటే అర్థం అంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ అంటుంది. ఓకే, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. లెట్స్ అండర్స్టాండ్ ద లింక్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ టు ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్లేషన్కి ఎంప్లాయ్మెంట్కి లింక్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, డిమాండ్ పెరిగితే వస్తువులకి, రిమెంబర్ దిస్, డిమాండ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటున్నాం. అంటే అర్థం ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటి, వస్తువులకి డిమాండ్ పెరిగింది. అలా కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ధరలు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి, వస్తువులకి డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతున్నాయి అనేది మన అండర్స్టాండింగ్. సో డిమాండ్ పెరగడం, ఇన్ఫ్లేషన్ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యాయి, పాజిటివ్గా లింక్ అయ్యాయి. ఒకటి ఆలోచించండి, డిమాండ్ వస్తువులకి పెరిగింది అని అర్థం ఏంటి, మన వస్తువులకి గిరాకీ పెరిగినప్పుడు ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ ఇంక్రీజ్ ప్రొడక్షన్. గిరాకీ ఉన్నప్పుడు కార్లు విపరీతంగా సేల్ అయిపోతున్నాయి, వెయిటింగ్ పీరియడ్ ఉందనుకోండి, కార్ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు, ఈ విల్ ప్రొడ్యూస్ మోర్ కార్స్. మోర్ కార్స్ ప్రొడ్యూస్ చేశారు అంటే, ప్రొడక్షన్ పెరిగింది అంటే, థింక్ చేయండి ఒకసారి, డజంట్ దట్ లీడ్ టు ఎంప్లాయ్మెంట్? వాళ్ళు ఇంకొక కొత్త ప్లాంట్ ఓపెన్ చేయొచ్చు, ప్రొడక్షన్ పెంచవచ్చు, నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచవచ్చు, దానివల్ల ఎక్కువ మందికి ఇంకా ఉద్యోగాలు వస్తాయి, అవునా కదా? అంటే దీని అర్థం ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎకనామిక్, అంటే ఒక ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండడం అనేది ఎకనామిక్ గ్రోత్కి దారితీస్తుంది. ప్రొడక్షన్ పెరిగిందంటే అర్థం ఏంటి, ఎకనామిక్ జీడిపి పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంటే ఎకనామిక్ గ్రోత్కి దారితీస్తుంది, ఎకనామిక్ గ్రోత్ దారితీయడం వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. అంటే ఇన్ఫ్లేషన్కి ఎంప్లాయ్మెంట్కి పాజిటివ్ రిలేషన్ ఉంది అని చెప్తున్నారు. మీరు ఇంకా చూస్తే ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ప్రజల చేతుల్లో మనీ పెరుగుతుంది. ప్రజల చేతుల్లో మనీ అంటే కదా, ఇప్పటివరకు ఉద్యోగం లేని వాడికి ఒక ఆయనకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రావడం వల్ల హీ విల్ హ్యావ్ డిస్పోజబుల్ ఇన్కమ్, ఖర్చు పెట్టడానికి ఇన్కమ్ చేతికొస్తుంది. దానివల్ల డిమాండ్ విల్ ఇంక్రీజ్ ఫర్దర్, ఎందుకంటే అతను కూడా మనీ తీసుకొచ్చి ఈరోజు ఖర్చు పెట్టడానికి వస్తాడు మార్కెట్లో. ఇంతకుముందు అతనికి ఉద్యోగం లేదు, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, నౌ హీ విల్ ట్రై టు స్పెండ్. డిమాండ్ పెరగడం వల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇది ఒక పాజిటివ్ కర్వ్ లాగా రెండు ఒకదానికొకటి పోటీ పడుతూ వెళ్తాయి అండ్ అని ఫిలిప్స్ కర్వ్లో ఈ బేసిస్ తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం అన్ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం. నౌ లుక్ ఎట్ ద రివర్స్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఈ కర్వ్లో చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది అనుకోండి, ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ ఇలా పక్కకి వెళ్తున్న కొద్దీ వై యాక్సిస్ ఏమైంది, అలా వాల్యూ తగ్గిపోతుందా లేదా? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అంటే అర్థం ఏంటి, ఉద్యోగాలు రావట్లేదు అనుకోండి ప్రజలకి, సో దే విల్ నాట్ స్పెండ్, చేతిలో ఉన్న డబ్బులు దాచుకుంటారు. చేతిలో ఉన్న డబ్బులు, అన్ఎంప్లాయ్మెంట్ చూద్దాం ఒకసారి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, చేతిలో ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గుతుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గితే ఏమవుతుంది, వస్తువులకు ఉన్న డిమాండ్ తగ్గిపోతుంది. వస్తువులకు ఉన్న డిమాండ్ తగ్గితే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. అర్థమైందా? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటే ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడే చేసాం, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న కొద్ది ఏం పెరుగుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఇది ఫిలిప్స్ కర్వ్. సో ఫిలిప్స్ కర్వ్ ఎస్టాబ్లిషెస్ an inverse relation between inflation and unemployment. ఇన్ఫ్లేషన్కి, అన్ఎంప్లాయ్మెంట్కి
ఇన్వర్స్ ఇది ఆల్రెడీ చెప్పాం. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, తద్వారా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అని చెప్పాం. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే అటు నుంచి ఇటు రివర్స్లో రండి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో రెండింటికి ఒక ఇన్వర్స్ రిలేషన్ ఉంటుందని చెప్పి ఫిలిప్స్ కర్వ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద మోడర్న్ మానిటరీ పాలసీ మేకర్స్ అంటే సెంట్రల్ బ్యాంక్ నడుపుతున్న ఈ ఫెడరల్ చైర్మన్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ వీళ్ళంతా కూడా ఫిలిప్స్ కర్వ్ని బేసిస్గా తీసుకొని వాళ్ళ పాలసీ మేకింగ్ చేస్తారు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది, నిరుద్యోగం అనేది చాలా పెద్ద సమస్య ఏ కంట్రీకి అయినా సరే. అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోకుండా చూడడం అనేది వాళ్ళ ఉద్దేశం. అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్ఫ్లేషన్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది కదా. అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది, సో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతూ ఉంటే అది ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే జనరల్గా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అంటే ఎకానమీ ఓవర్ హీట్ అవుతుంది, అంటే బాగా గ్రోత్ అవుతుంది, బాగా గ్రో అయిపోతుంది, ఆ రకంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు COVID-19 టైంలో 2020 మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ హై ఇన్ఫ్లేషన్, వీ హ్యావ్ హై అన్ఎంప్లాయ్మెంట్. ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుంది? ఈ రెండింటికి ఇన్వర్స్ రిలేషన్. కానీ ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ ఎక్కువే కనిపిస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువే కనిపిస్తుంది. అలాగే 1970s కూడా వీ హ్యావ్ సీన్ దిస్ ఫెనామినన్. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. అప్పట్లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది 1970s. అది ఒక సెపరేట్ స్టోరీ, ఇప్పుడు పెద్దగా అవసరం లేదు. 2020 మీకు మంచి ఎగ్జాంపుల్. వీఆర్ సీయింగ్ హై ఇన్ఫ్లేషన్ లెవెల్స్, వీఆర్ ఆల్సో సీయింగ్ హై అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్. మరి ఫిలిప్స్ కర్వ్ ఇప్పుడు పనిచేయట్లేదు కదా. అందుకనే ఇప్పటి వరకు దీన్ని నమ్ముకుంటూ ఒక పర్టికులర్ ఎస్టాబ్లిష్డ్గా దీన్ని నమ్ముకుంటూ పాలసీ మేకింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు దీంట్లో తప్పులు కనిపిస్తున్నాయి కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్ఫ్లేషన్కి లింక్ పెట్టుకోకుండా ఆలోచించాలి అనే ఆలోచన విధానం ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్లో, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్స్లో వచ్చింది. దాన్ని బేస్ చేసుకుంటూ ఈ ఆర్టికల్ కొనసాగుతుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. పే ఫుల్ అటెన్షన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిప్స్ కర్వ్. ఫిలిప్స్ కర్వ్ అనేది థియరిటికల్ కాన్సెప్ట్, బట్ ఇన్ రియాలిటీ అది పనిచేయట్లేదు. కొన్ని సందర్భాల్లో, అన్ని టైమ్స్లో అది అప్లికబుల్ కాదు. కొన్ని నార్మల్ టైమ్స్లో ఇప్పుడు ఈ లాజిక్ అంతా కరెక్టే, కానీ అన్నిసార్లు కూడా అది పనిచేయదు. దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ గవర్నింగ్ అన్ఎంప్లాయ్మెంట్, నాట్ జస్ట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఒకటే అన్ఎంప్లాయ్మెంట్ డిటర్మైన్ చేయదు, వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ఫిలిప్స్ కర్వ్ మీరు మైండ్లో పెట్టుకుని ఇప్పుడు ఎడిటోరియల్ ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. షిఫ్టింగ్ అవే ఫ్రమ్ డాగ్మా. డాగ్మా అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డాగ్మా? an established truth. బిలీఫ్ అని చెప్పొచ్చు, ట్రూత్ అని కాదు, బిలీఫ్ అంటే మనం స్ట్రాంగ్గా నమ్మేసేది. అంటే మన ఇళ్లలో చూడండి, ఆడపిల్లలు అర్ధరాత్రి బయటకు వెళ్ళకూడదు, లేదా ఆడపిల్లలు ఫలానా టైప్ డ్రెస్లే వేసుకోవాలి అంట. దట్ ఈస్ డాగ్మా. రిలీజియస్ డాగ్మాస్ ఉంటాయి, మతపరంగా కొన్ని చెప్తారు, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి ఏమైనా సాలిడ్ రీజన్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, కానీ పీపుల్ సే దట్ యూ హ్యావ్ టు బిలీవ్. ఇది ఎస్టాబ్లిష్డ్, పూర్వం నుంచి నమ్ముతున్నాం, మన నమ్మకం అని చెప్పి. అలాగే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది ఫిలిప్స్ కర్వ్ బట్టే ఉండాలి. ఎకనామిక్ పాలసీ అంతా కూడా ఇన్ఫ్లేషన్ బట్టే డిసైడ్ చేసుకోవాలి. మనం అన్ఎంప్లాయ్మెంట్ మనకి ఇంపార్టెంట్ అంటే ఇన్ఫ్లేషన్ బట్టే మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి డిసైడ్ చేసుకోవాలి అనేది ఒక స్ట్రాంగ్లీ హెల్డ్ నోషన్. అయితే ఆ నోషన్ నుంచి, ఆ బిలీఫ్ నుంచి వీఆర్ నౌ షిఫ్టింగ్ ఇవే, దాని నుంచి మూవ్ అవ్వడం అని అర్థం. Perhaps the most significant of them is the shift indicated by the chair of Federal Reserve, Jerome Powell, declaring that Fed will not let inflation stand in the way of maximizing employment. అర్థమవుతుందా? జెరోమ్ పవెల్ ఎవరు? ఫెడరల్ రిజర్వ్ చైర్మన్. ఫెడరల్ రిజర్వ్ అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా యూఎస్కి ఫెడరల్ రిజర్వ్ అలాగా. దాని చైర్మన్ జెరోమ్ పవెల్. ఈయన ఏమంటున్నాడు? Fed will not let inflation stand in the way of maximizing employment. ఇప్పుడు యూఎస్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది, రైట్? అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చేసి యూఎస్లో మనకి 6% లోపు ఉంచాలని చెప్పారు కదా, యూఎస్లో 2% లోపు ఉంచాలనేది మ్యాండేట్. 2% లోపు ఇన్ఫ్లేషన్ ఉంచాలి అనేది మ్యాండేట్. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఎలా ఉంది? మోర్ దాన్ 2% ఉంది, 2% పైన ఉంది. ఇప్పుడు జనరల్గా 2% పైన ఇన్ఫ్లేషన్ ఉంటే వాళ్ళు ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే 2% లోపే మెయింటైన్ చేయాలి అనుకున్నారు. ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? మీకు ఇందాకే చెప్పాను, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే సిస్టంలో మనీ సప్లై తగ్గుతుంది. అర్థమైంది? వడ్డీ రేట్లు పెరిగితే ఏమవుతుంది చెప్పండి? వడ్డీ రేట్లు పెరిగితే పీపుల్ విల్ సేవ్ మోర్ అండ్ పీపుల్ విల్ టేక్ లెస్సర్ ఫ్యూయర్ లోన్స్ తక్కువ తీసుకుంటారు, సేవింగ్స్ పెంచుకుంటారు. దానివల్ల ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది. ఖర్చు పెట్టడం తగ్గితే వస్తువులకు డిమాండ్ తగ్గి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. జనరల్గా ఈ పని చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది? జనరల్గా ఏంటి చేయాలి, కరెక్టే, కానీ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉండాలి కదా. కానీ అలా ఆ పరిస్థితి ఉందా? బయట లేదు.
ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఉండాలి అంటుంది. కానీ ఎంప్లాయ్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని మనం వడ్డీ రేట్లు పెంచేసాం అనుకోండి, కొత్తగా బిజినెస్ పెట్టేవాడికి లోన్స్ చాలా ఎక్కువ రేట్కి వస్తాయి. ఎక్కువ వడ్డీకి లోన్ వచ్చినప్పుడు అతను లోన్ తీసుకోడు. లోన్ తీసుకోకపోవడం వల్ల అతను గ్రో అవ్వడు. ఎక్స్పాండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వరు. ఎక్స్పాండ్ అవ్వకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు. సో కాబట్టి ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచితే అది అన్ఎంప్లాయ్మెంట్కి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఎకానమీకి గ్రోత్కి అది సపోర్ట్ చేయదు. ఇండస్ట్రీ చూడండి, కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇండస్ట్రీ కానీ ఎప్పుడు కూడా వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలని కోరుకుంటారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే లోన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి కదా, లోన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతే హౌ కెన్ దే ఎక్స్పాండ్, గ్రో ఎలా అవుతారు, గ్రో అవ్వలేరు. అందుకని వడ్డీ రేట్లు ఎప్పుడు కూడా తక్కువ ఉంటేనే ఇండస్ట్రీకి అది అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుంటే మనం వడ్డీ రేట్లు పెంచాలి. మరి వడ్డీ రేట్లు పెంచితే అది ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండదు. ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ దృష్టిలో పెట్టుకుంటే మనం ఏం చేయాలి, వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచాలి లేక తగ్గించాలి. అప్పుడు మరి వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కదా. ఈ లింక్ మీరు అర్థం చేసుకున్నారా, ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది కదా. అందుకని ఇన్ఫ్లేషన్ మేము పట్టించుకోము, అన్ఎంప్లాయ్మెంటే మాకు ఇంపార్టెంట్ అని చెప్పి జెరోమ్ పవెల్ అన్నారు. ఈ రోజు వరకు ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని పాలసీ మేకింగ్ చేసే వాళ్ళం. అంటే ఇన్ఫ్లేషన్ బాగుంటే ఎకానమీ బాగుంటుందని అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగాలేదు, ఎకానమీ కూడా బాగాలేదు. ఇంకా ఇన్ఫ్లేషన్ పట్టుకుని వేలాడితే ఎకానమీ ఇంకా అధ్వానంగా తయారవుతుంది. సో లెట్స్ షిఫ్ట్ అవర్ ఫోకస్ టు అన్ఎంప్లాయ్మెంట్. సో ది ఇన్ఫ్లేషన్ అనేది మైండ్ లోంచి తీసేసి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో మేము ఆలోచిస్తామని చెప్పి ఆయన అన్నారు. విల్ నాట్ లెట్ ఇన్ఫ్లేషన్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ మాక్సిమైజింగ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ మాక్సిమైజ్ చేసే ప్రాసెస్ లో ఇన్ఫ్లేషన్ మధ్యలో రానివ్వను అని చెప్పి అన్నారు. The practical counterpart of this is that Fed will no longer raise rates preemptively, that is in anticipation of inflation. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని చెప్పి మేము వడ్డీ రేట్లు పెంచబోరు అనేది అర్థం. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతే మనం ఏం చేస్తాం, వడ్డీ రేట్లు పెంచి ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాం. సో ఇప్పుడు ఆ పని మేము చెయ్యరు అని చెప్పి దీని యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ప్రియంప్టివ్లీ అంటే యాక్టింగ్ బిఫోర్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందేమో అని భయపడి ముందే వడ్డీ రేట్లు పెంచడం ప్రియంప్టివ్ యాక్షన్. అంటే ఒకటి జరగకుండా ఆపడానికి చేసే పనిని మనం ప్రియంప్టివ్ యాక్షన్ అంటాం. సంథింగ్ డన్ టు ప్రివెంట్ సంథింగ్ ఎల్స్. ఇంకోటి జరగకుండా, అది జరగడానికి ముందే జరిగేది ప్రియంప్టివ్. The reason for this, he declared, was that the Phillips curve, the relationship between inflation and unemployment, may no longer hold in the US economy. ఇప్పటి వరకు మనం మాట్లాడినదే ఫిలిప్స్ కర్వ్ అనేది యుఎస్ ఎకానమీలో ఇప్పుడు రెలవెంట్ కాదు, పనిచేయట్లేదు. Mr. Powell went on to say that he will even be guided by the consideration of unemployment among vulnerable groups within the American population, namely African Americans and Hispanics. ఇప్పుడు నేను ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకోను, నేను దేని దృష్టిలో పెట్టుకుంటాను, వల్నరబుల్ గ్రూప్స్, బాగా అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉంటారో, వల్నరబుల్ అంటే పీపుల్ హూ ఆర్ అట్ మోర్ రిస్క్. ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ పడిపోగానే ఎవరు ఉద్యోగాలు వెంటనే పడిపోతాయి, ఎవరికి ఎక్కువగా ఇమీడియట్ గా రిస్క్ ఉంటుంది, వాళ్ళు వల్నరబుల్ గ్రూప్స్. పీపుల్ హూ ఆర్ ఎట్ ద మాక్సిమం, at the receiving end of the maximum risk of these COVID-19 induced crisis. వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాము, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పెరగడం కోసం మేము ఫోకస్ చేస్తాము. అది ఎవరు, అమెరికన్స్ మరియు హిస్పానిక్స్. హిస్పానిక్స్ అంటే క్యూబా, మెక్సికో ఇలాంటి కంట్రీస్ కి చెందిన వాళ్ళందరినీ కలిగి హిస్పానిక్స్ అని చెప్పి వాళ్ళు అంటారు. It took a lawyer to call out the emperor. ఈ సెంటెన్స్ చూడండి, ఇట్ టుక్ ఏ లాయర్ టు కాల్ అవుట్ ద ఎంపరర్ అన్నారు. కాల్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి, క్రిటిసైజ్. క్రిటిసైజ్ అంటే మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పడం ఓపెన్ గా. టు సే దట్ సమ్మన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్, మీరు చేస్తుంది తప్పు అని చెప్పడం. ఇక్కడ చూడండి సెంటెన్స్ యొక్క బ్యూటీ చూడండి. ఈ ఎంపరర్ ఎవరో తెలుసా, ఫిలిప్స్ కర్వ్. మీకు నవ్వొస్తున్నా అది నిజం. ఫిలిప్స్ కర్వ్ లేదా ఈ మోడర్న్ ఎకనామిక్స్ ని ఎవరైతే మనం అనుకుంటున్నామో దాన్ని ఎంపరర్, ఎందుకంటే ఫిలిప్స్ కర్వ్ ని బేస్ చేసుకుని ఎంటైర్ వరల్డ్ ఈ మోడర్న్ ఎకానమీస్ అన్ని కూడా దాన్ని బేస్ చేసుకుని మానిటరీ పాలసీస్ ని ఫ్రేమ్ చేస్తున్నాయి. మానిటరీ పాలసీస్ ని వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు. సో ఈ ఫిలిప్స్ కర్వ్ లోనే తేడా ఉంది అని చెప్పి ఈ రోజు క్రిటిసైజ్ చేశారు. ఎవరు క్రిటిసైజ్ చేశారు, లాయర్. ఎవరి లాయర్, దాని గురించి ఎవరు మాట్లాడారు, జెరోమ్ పవెల్. జెరోమ్ పవెల్ ఎవరు, ఫెడ్ చైర్మన్. అతను రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ కదా, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కదా, బట్ హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ ఎ లాయర్. అక్కడ తీసుకొచ్చారు లింక్. ఆయన లాయర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఆయన ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు. ఆయన ఈ రోజు ఈ ఎంపరర్ ని క్వశ్చన్ చేశారు. ఎవరు ఎంపరర్, ఫిలిప్స్ కర్వ్. అంటే దీన్ని బేస్ చేసుకొని అందరూ వెళ్తున్నాం కదా, వాళ్ళే అందరికంటే పెద్దది అన్నట్టుగా మనం తీసుకున్నాం కాబట్టి
దాన్ని బేస్ చేసుకొని వెళ్ళాం కాబట్టి ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. చివరిగా ఈ క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ప్రజల ఆలోచన విధానం అనేది మారుతుంది అని అర్థం. ఎకానమీకి వచ్చేసరికి ఒక బ్యూటీ ఏంటంటే ఎకానమీ కూడా సైన్స్ లాగే ట్రీట్ చేస్తారు. రకరకాల థియరీస్, రకరకాల ఆస్పెక్ట్స్ తీసుకొస్తారు. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏంటంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. అది 90% మనం ప్రాక్టికల్గా చూపించేస్తాం. కానీ ఎకనామిక్ థియరీస్ అన్ని కూడా సూడో సైన్సెస్ లాంటివి అనమాట. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫిలిప్స్ గారు ఒక స్టాటిస్టికల్గా ఒక అబ్జర్వేషన్తో దీనికి రిలేషన్ ఇది అని చెప్పేసాం. కానీ రియల్ లైఫ్లో చూస్తే ఇంకోలా నడుస్తుంది. రోజు మనం థియరిటికల్గా 100 మాట్లాడతాం. ఆర్బీఐ వడ్డీ రేట్లతో పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది అని అంటాం. అలాగే తగ్గించుకుంటూ వెళ్ళిపోతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అంటాం. ఇది థియరిటికల్ రిలేషన్షిప్. కానీ రియల్ లైఫ్లో ఇవి కాకుండా ఇంకా చాలా మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. అందుకని కరెక్ట్గా మనం సాలిడ్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేం ఎకానమీలో. ఇట్స్ నాట్ లైక్ ఫిజిక్స్ లాగా అనుకున్నప్పటికీ ఫిజిక్స్ లాగా కాదు. అందుకని ఈ థియరీస్ని అవసరమైనప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. అందుకే ఈరోజు ఫిలిప్స్ కర్వ్ని ఈయన క్వశ్చన్ చేశారు, దాంట్లో ఉన్న తప్పుని ఎత్తి చూపారు. Yoked as much of India's economic policy making has been to intellectual developments in the West, one would expect some changes in how our own central bank, the Reserve Bank of India, will change now that the Fed has. Yoke అంటే అటాచ్డ్ అని, కపుల్డ్ అని అర్థం. లింక్ అయింది, అటాచ్ అయింది, కపుల్డ్, అటాచ్డ్ అని అర్థం అన్నమాట. లింక్ అయిపోయింది. దీనికి as much of the India's economic policy making has been to intellectual developments in the West. Western countries లో ఉన్న intellectual developments కి మనది లింక్ అయిపోయింది. రైట్, మనది లింక్ అయిపోయింది. The Reserve Bank of India will change now that Federal Reserve has changed. హ్యాజ్ అని చెప్పి అసలు అండ్ హ్యాజ్ చేంజ్డ్. సో యుఎస్ అండ్ యూకే లాంటి కంట్రీస్లో ఏ రకంగా అయితే ఎకానమీ పరంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని మన ఇండియాలో కూడా జరిపేవారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో మనం కూడా అది రిఫ్లెక్ట్ చేయడం. ఎందుకంటే యోక్డ్ అంటే కపుల్డ్, వాళ్ళతో మనం లింక్ అయిపోయాం. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారింది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ కూడా మారుతుందా, విల్ చేంజ్ అంటే మారుతుంది అర్థం అన్నమాట. వీఆర్ నాట్ డిసప్పాయింటెడ్. అలా మారడం వల్ల ఏమైనా నష్టం ఉందా? లేదు. విల్ బి హ్యాపీ. ఎందుకంటే ఆ మార్పు కావాలి. ఇన్ఫ్లేషన్తోనే లింక్ అవ్వడం వల్ల ఎకానమీ పరిస్థితి బాగాలేదు ఈరోజు, అందులో లోపాలు ఉన్నాయనేది ఉద్దేశం. ఇన్ ద రీసెంట్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ విచ్ కండక్ట్స్ మానిటరీ పాలసీ ఇన్ ఇండియా, వీ కెన్ ఫైండ్ అ రిఫ్రెషింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ డాగ్మా. రీసెంట్గా మనకి మానిటరీ పాలసీ కమిటీలో మార్పు జరిగింది. 2016లో అపాయింట్ చేయబడ్డ ముగ్గురు వాళ్ళ పదవీ కాలం ముగిసింది, 4 సంవత్సరాల పదవీ కాలం. ఇప్పుడు ఇంకొక కొత్తగా ముగ్గురిని ఇప్పుడు ఇందులో అపాయింట్ చేశారు. అది రీసెంట్గా దాని మీటింగ్ జరిగింది, మానిటరీ పాలసీ రివ్యూ రిలీజ్ చేశారు. ఇందులో వీ కెన్ ఫైండ్ ఎ రిఫ్రెషింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ డాగ్మా. డాగ్మా అంటే ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్, ఎస్టాబ్లిష్డ్ ఫెయిత్. ఇప్పటి వరకు ఏదైతే నమ్మారో దాని నుంచి ఒక షిఫ్ట్ అనేది కనిపించింది. ఇదేం నమ్మాం, ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడమే ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఇప్పటి వరకు వెళ్ళారు. అది కరెక్ట్ కాదు, దాని నుంచి మారాలి అనేది వీరు కూడా అలవాటు చేసుకున్నారు. నాట్ ఆల్ ఇట్స్ మెంబర్స్ మే బి మ్యాక్రో ఎకనామిక్స్ in the conventional sense, but their work conveys that they will not be governed by rigid adherence to the model of inflation underlying RBI's inflation targeting policy. రైట్, వాళ్ళందరూ మ్యాక్రో ఎకనామిక్స్లు కాకపోవచ్చు, కానీ వాళ్ళ వర్క్ని మనం అబ్జర్వ్ చేస్తే వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ టుడే, ఇఫ్ యూ అబ్జర్వ్ దట్, మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళు రిజిడ్గా స్ట్రిక్ట్గా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్నే లాక్ అయిపోయి ఉండరు, ఆ పాలసీ నుంచి వాళ్ళు బయటికి వస్తారు అనేది మనకు అర్థమవుతుంది. This change has not come a day too early, and India's government and central bank have done no one any favors by bringing it about. ఈ సెంటెన్స్ కొంచెం కాంప్లెక్స్ ఉంది చూడండి. This change has not come a day too early. ఇది has not అన్నారు, too early అన్నారు. రెండు నెగిటివ్స్ ఎప్పుడు పాజిటివ్ అయిపోతాయి. అంటే దిస్ చేంజ్ has come కరెక్ట్ టైంకి వచ్చిందని అర్థం. అంటే ఎర్లీగా వచ్చేయలేదు, రావాల్సిన టైం కంటే ఎర్లీగా వచ్చేయలేదు అన్నారు. అంటే అర్థం ఏంటి, ఇది ముందే వచ్చి ఉండాల్సింది, ఎప్పటికన్నా వచ్చింది అనే సెన్స్లో. ఏంటి, ఇన్ఫ్లేషన్నే టార్గెట్ చేసుకుంటూ ఇన్ఫ్లేషన్ బట్టే పాలసీ మేకింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎప్పటికైనా వీళ్ళు తెలుసుకున్నారు, ఎప్పటికన్నా వచ్చింది. అండ్ అలా తెలుసుకోవడం అనేది మనకేదో మంచి చేయడం కాదు అని అర్థం. మంచి చేయడం కాదు అని అర్థం ఏంటి, ఇప్పటికే తెలుసుకొని ఉండాల్సింది ఎప్పటికన్నా తెలుసుకున్నారు, దట్ ఈస్ దేర్ జాబ్. అలా చేయడం అనేది మనకేదో ఫేవర్ చేస్తున్నట్టు కాదు. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
టు అలైన్ విత్ ద ఎకానమీ ఎలా ఉందో అర్థం చేసుకొని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా పాలసీని మార్పు చేయడం అనేది వాళ్ళ జాబ్. ఆ జాబ్ వాళ్ళు చేయడం అనేది మనకేదో వాళ్ళు ఫేవర్ చేస్తున్నట్టు కాదు, అది నార్మల్గా వాళ్ళు చేయాల్సిందే అని చెప్పి. మా ఫ్రెండ్ ఇందాక దీని గురించి మాట్లాడుతున్నాం, ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేశాక తను అంటున్నాడు, ఒక మాట తీసుకొచ్చాడు, ఆలికి అన్నం పెడుతూ ఊరికి ఉపకారం చేసినట్టు కాదు అన్నాడు. నీ భార్యకి నువ్వు అన్నం పెట్టడం అనేది నీ రెస్పాన్సిబిలిటీ. దాంట్లో నువ్వు ఏదో ఊరికి ఉపకారం చేసినట్టుగా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇది నీ రెస్పాన్సిబిలిటీ. అది దేశానికి మనం ఏదో చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వక్కర్లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అన్నమాట. డేటా షో దట్ ద మోడల్ దట్ కరెంట్లీ గైడ్స్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ స్ట్రాటజీ మే బి క్వైట్ ఇర్రెలవెంట్. డేటా కూడా అదే చెప్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మనం ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఇర్రెలవెంట్ అని డేటా కూడా చెప్తుంది. దిస్ ఇస్ సీన్ ఇన్ ద రీసెంట్ బిహేవియర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బిహేవియర్లో కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకు? ఎకానమీ ఓవర్ హీట్ అయినప్పుడు, అంటే ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక, ఏం చెప్పాం? డిమాండ్ బాగా పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే గ్రోత్ పెరుగుతుంది, అసలు గ్రోత్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. డిమాండ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్తో పాటు ఎకనామిక్ గ్రోత్ కూడా వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్. కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, ఎకనామిక్ గ్రోత్ ఏమో లేదు. అవుట్పుట్ ఏమో కాంట్రాక్ట్ బై మోర్ దెన్ 20% ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్. డిస్పైట్ ది స్టాగరింగ్ డిక్లైన్, ఎంత అవుట్పుట్ తగ్గినప్పటికీ ఇన్ఫ్లేషన్ ఏమో తగ్గలేదు. డిడ్ నాట్ బడ్జ్, అది ఏమాత్రం లొంగలేదు, తగ్గలేదు. అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ప్రపోజిషన్ దట్ ఇన్ఫ్లేషన్ రిఫ్లెక్ట్స్ అండ్ ఓవర్ హీటింగ్ ఎకానమీ, వన్ గ్రోయింగ్ టూ ఫాస్ట్ ఇన్ రిలేషన్ టు ఇట్స్ పొటెన్షియల్. చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఎకనామిక్ గ్రోత్ కి ఇన్ఫ్లేషన్ కి పాజిటివ్ కోరిలేషన్ ఉంటుందని మనం ఇందాక అనుకున్నాం ఫిలిప్స్ కర్వ్ ప్రకారం. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే వస్తువులకి డిమాండ్ ఎక్కువగా ఉందని అర్థం, డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే గ్రోత్ బాగుంది, ఎకానమీ గ్రోత్ అని అర్థం. కానీ ఇప్పుడు రివర్స్ చేసుకుని ఎకానమీ గ్రోత్ తగ్గింది అనుకోండి, ఎకానమీ గ్రోత్ తగ్గితే దా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటి? వస్తువులకి ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ తగ్గిపోతాయి, తద్వారా వస్తువులు డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోతుంది అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ ఇక్కడేమొస్తుంది? గ్రోత్ ఏమో బాగాలేదు, కానీ ఇన్ఫ్లేషన్ ఏమో ఎక్కువ ఉంది. ఈ లింక్ అనేది మన థియరిటికల్ ఆస్పెక్ట్స్ కి సంబంధం లేకుండా నడుస్తుంది. థియరీకి లింక్ లేకుండా ఈ రిలేషన్ అనేది నడిపిస్తుంది. An experience that flies in the face of proposition that inflation reflects an overheating economy. Flies in the face of అంటే be in contrast with అని అర్థం. కాంట్రడిక్టరీగా ఉండడం. దేనికి? ఇన్ఫ్లేషన్ బట్టే, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే ఎకానమీ బాగుంటుంది అనే ఉద్దేశం ఏదైతే ఉందో, అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటే ఎకానమీ, అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది, ఎకానమీ ఓవర్ హీట్ అవుతుంది, ప్రొడక్షన్ బాగా జరిగిపోతుంది అనే ఎస్టిమేషన్ ఏదైతే ఉందో, అనే ప్రపోజిషన్ ఏదైతే ఉందో, అనే థియరీ ఏదైతే ఉందో, దానికి అబ్సల్యూట్ కాంట్రడిక్షన్ లా ఇది వస్తుంది. రైట్? అబ్సల్యూట్ కాంట్రడిక్షన్ లా వస్తుంది. కొంతమంది మన డౌట్స్ పడతారు, సార్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు నెగిటివ్గా మీరు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎందుకు సార్ పాజిటివ్గా చెప్తున్నారు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఎకానమీ బాగుంటుంది ఎందుకు సార్ అంటున్నారంటే, ఏ సర్టెన్ లెవెల్ అని అర్థం. ఎక్కువగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అనుకోండి, ఎకానమీ బాగున్నప్పటికీ కూడా సామాన్య మానవుడికి ధరలు అందుబాటులో లేకుండా ఉండవు, కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక బియాండ్ ఎ లిమిట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ గుడ్, ఏ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ హెల్దీ ఫర్ ది ఎకానమీ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలు, దేశాలు భావిస్తూ ఉన్నాయి ప్రెసెంట్. ఇన్ఫ్లేషన్ ఇస్ ఎ హ్యూజ్ కాన్సెప్ట్. అది క్లాస్లో థియరిటికల్గా నేను చాలా డీటెయిల్గా చెప్తాను. ఇక్కడికి వచ్చేసరికి అంత డీటెయిల్గా చెప్పడానికి నాకు స్కోప్ ఉండదు. దిస్ వ్యూ రిప్రజెంట్స్ ది ఆర్బీఐస్ అఫీషియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంతే కదా, ఆర్బీఐ ఇప్పటి వరకు అలాగే అనుకుంది. ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంటే ఎకానమీ ఓవర్ హీట్ అవుతుంది అంటే ఎక్కువగా ప్రొడక్షన్ జరిగిపోతుంది, అంటే అవసరానికి మించి, పొటెన్షియల్కి మించి ప్రొడక్షన్ జరిగిపోతుంది అనే సెన్స్ వస్తుంది అనమాట. అండ్ ప్రెజ్యూమబుల్లీ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ పాలసీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. అందుకనే ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయాలనే ప్రాసెస్ పెట్టుకున్నారు ఈరోజు. ఒక సర్టెన్ లెవెల్కి మించి ఇన్ఫ్లేషన్ పెరగకూడదు, పెరిగిపోతుంటే ఓవర్ హీట్ అయిపోతుంది, దానివల్ల ఇంకొన్ని సమస్యలు వస్తాయి, అందుకని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అనే రకరకాల ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. It was endorsed by the government of India when it legislated the modern monetary policy framework to enable the RBI to pursue inflation targeting. In fact, government of India కూడా ఇదే వ్యూని ఎండోర్స్ అంటే సపోర్ట్ చేసింది, యాక్సెప్ట్ చేసింది. అందుకే 2016లో ఇన్ఫాక్ట్ ఆర్బీఐ యాక్ట్లో మార్పు తీసుకొచ్చేసి ఆర్బీఐకి ఇది నీ మ్యాండేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐకి ఒక అగ్రిమెంట్ లాగా చేసుకుని ఇది మీ మ్యాండేట్, మీరు 2 to 6% మధ్యలో ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి మ్యాండేట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ని ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తూ వచ్చింది. If the Phillips curve, which the RBI's approach internalizes, exists, inflation should be abated as India's economy contracted during the lockdown, implying a cooling off as it were. అర్థమైందా? ఫిలిప్స్ కర్వ్ అనేది నిజంగానే పనిచేస్తే,
ఎందుకంటే ఫిలిప్స్ కర్వ్నే కదా ఆర్బీఐ ఇంటర్లైజ్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకునే కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా డిసైడ్ చేస్తాయి. ఏమవ్వాలి? ఇన్ఫ్లేషన్ తగ్గిపోవాలి. ఎబేట్ అంటే తగ్గుండాలి. సంథింగ్ దట్ ఈస్ సివియర్, దాని యొక్క ఇంపాక్ట్ తగ్గడాన్ని ఎబేట్ అంటాం. ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పటికే తగ్గుండాలి. యాజ్ ఇండియాస్ ఎకానమీ కాంట్రాక్టెడ్ డ్యూరింగ్ ది లాక్డౌన్ టైంలో ఇండియా ఎకానమీ కాంట్రాక్ట్ అయింది. సో కాంట్రాక్ట్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గి ఉండాలి. ఇంప్లాయింగ్ ఏ కూలింగ్ ఆఫ్ యాజ్ ఇట్ వర్, అంటే కూల్ ఆఫ్ అయి ఉండాలి ఎకానమీ. అర్థమవుతుందా? ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అయి ఉండాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ తగ్గాలి. ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుంది? దాని ప్రకారం మనం వెళ్తే. అయితే అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. So far, the RBI has shown little time for a handy account of inflation that can explain the recent experience of inflation in India. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఫిలిప్స్ కర్వ్ ప్రకారం ఎకానమీ గ్రోత్, ఇన్ఫ్లేషన్ పాజిటివ్గా కొరిలేట్ అవుతాయి. ఎక్కువ ఇన్ఫ్లేషన్ లీడ్స్ టు మోర్ ఎకనామిక్ గ్రోత్ లీడ్స్ టు మోర్ ఎంప్లాయ్మెంట్ లీడ్స్ టు లెస్ అన్ఎంప్లాయ్మెంట్. అందుకనే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ వచ్చింది. ఆ లెక్కన ఎకనామిక్ గ్రోత్ బాగాలేకపోతే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోవాలి అనేది ఫిలిప్స్ కర్వ్ యొక్క రివర్స్ లో తిప్పితే ఆ మీనింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ లేదు, ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువ ఉంది. దీన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం. అటు గ్రోత్ లేదు, ఇది లేదు. ఇది ఒక నెగిటివ్ కాన్సెప్ట్. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మరి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఏ రకంగా పెరిగిందని మనం అర్థం చేసుకుంటాం. దానికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టడీ చేసి ఎందుకు పెరిగింది అని చెప్పాలి. హ్యాండీ అకౌంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే ఎందుకు ఇన్ఫ్లేషన్ పెరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేసి కొనుక్కోవాలి. కానీ దే హావ్ షోన్ లిటిల్ టైం, అంటే తక్కువ టైమే స్పెండ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎక్కువ రీసెర్చ్ చేయలేదు. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని, ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఏం చెప్పారు వాళ్ళు? ఇట్ హ్యాడ్ బీన్ ఇమాజిన్డ్ విత్ డెవలపింగ్ ఎకానమీస్ ఇన్ మైండ్. డెవలపింగ్ ఎకానమీస్ ని దృష్టిలో పెట్టుకుని ఒక వాట్ యు కాల్ దే కేమ్ అప్ విత్ ప్రపోజిషన్. ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది, కాంట్రాక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుందని చెప్పడానికి వాళ్ళు డెవలపింగ్ ఎకానమీస్ దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఏం చెప్పారు? అండ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఐడియా దట్ ఫుడ్ ప్రైసెస్ ఆర్ అన్ ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, అంటే ఇన్ఫ్లేషన్, ప్రెసెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ అనేది డెవలపింగ్ ఎకానమీస్ దృష్టిలో పెట్టుకుని తయారు చేసింది. బేస్డ్ ఆన్ ద ఐడియా దట్ ఫుడ్ ప్రైస్ ఆర్ అన్ ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అలాంగ్ విత్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. అకార్డింగ్లీ మ్యాక్రో ఎకనామిక్ కాంట్రాక్షన్ నీడ్ నాట్ లోవర్ ఇన్ఫ్లేషన్. గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్ఫ్లేషన్ ఈ రోజు ఎందుకు తగ్గలేదు, ఎందుకు పెరుగుతూ ఉంది, ఎందుకు తగ్గలేదు అని చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందంటే, అది దేని మీద బేస్ చేసుకుందంటే ఫుడ్ ప్రైసెస్ ఆర్ ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్కి మెయిన్ డిటర్మైన్ చేసేవి ఏంటి? ఫుడ్ ప్రైసెస్. ఎందుకంటే మన ఇండియాలో వీ యూజ్ సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్, అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో మెజారిటీ కాంపోనెంట్స్ అనేవి కూడా ఫుడ్ బాస్కెట్. అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక టిపికల్ ఇండియన్ ఏంటి కన్స్యూమ్ చేస్తాడు ఒక మంత్ లో, ఏం ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా కౌంట్ చేస్తాడు. అందులో మెజారిటీ కాంపోనెంట్స్ అనేవి ఫుడ్ అన్నమాట. అలాంగ్ విత్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ మనం ఇండియా కొన్ని ఐటమ్స్ ని వేరే ప్రాంతాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల ధరలో పెరుగుదల వల్ల కూడా వచ్చే ఇన్ఫ్లేషన్ మనం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ద ఇన్ఫ్లేషన్ బికాస్ ఆఫ్ ద రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఐటమ్స్. మనం ఏ వస్తువులు అయితే వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామో వాటి ధరలో వచ్చే పెరుగుదల వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ మనం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ మరియు ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ వల్లే మన ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గకుండా పెరిగిపోతుంది. అకార్డింగ్లీ మ్యాక్రో ఎకనామిక్ కాంట్రాక్షన్ నీడ్ నాట్ లోవర్ ఇన్ఫ్లేషన్. అందువల్లే ఓవరాల్ ఇండస్ట్రియల్ కాంట్రాక్షన్ వచ్చినప్పటికీ కూడా ఈ ఫుడ్ రేట్లు తగ్గలేదు, ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల రేట్లు ఇంకా పెరిగిపోయి దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అనేది ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు మరి ఇన్ఫ్లేషన్ ఏ రకంగా చేయాలి అంటే, ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ది ఓవరాల్ ఎకానమీ, ఓన్లీ కొన్ని ఐటమ్స్ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది అనే ఆస్పెక్ట్ వస్తుంది కదా. ఎందుకంటే ఓవరాల్ ఇండస్ట్రీ అనేది కాంట్రాక్ట్ అవుతుంటే ఈ ఫుడ్ ప్రైసెస్ వల్ల, ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ది ఓవరాల్ ఎకానమీ. కాబట్టి వాట్ షుడ్ బి ద మోడల్ టు ఫోర్కాస్ట్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ చేయాలంటే ఏ మోడల్ ఫాలో అవ్వాలి అని ఈ క్వశ్చన్ వస్తుంది. A committee somewhere may hardly be sufficient to bring about a change in the mindset of a major arm of the Indian state. అంటే ఒక కమిటీ సఫిషియంట్ కాకపోవచ్చు ఒక ఆలోచన విధానం మార్పు తీసుకురావడానికి. మేజర్ ఆర్మ్ అంటే ఆర్బీఐ, ఇండియన్ స్టేట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఆర్మ్ ఏదైతే ఉందో ఆర్బీఐ, దాని మైండ్ సెట్ లో మార్పు తీసుకురావడానికి ఒక కమిటీ సరిపోకపోవచ్చు. మే హార్డ్లీ బి సఫిషియంట్, మే నాట్ బి సఫిషియంట్ అని అర్థం. హోప్ఫుల్లీ దో the economic havoc wreaked by COVID-19 will lead to a more sober and rooted policy making. అయితే ఇప్పుడు హ్యావోక్ అంటే అర్థం ఏంటంటే ఒక విధ్వంసం లాంటిది ఒక రకంగా.
ఆర్థికపరమైన విధ్వంసం ఏదైతే సృష్టించబడిందో కోవిడ్-19 వల్ల, హోప్ఫుల్లీ ఇట్ విల్ లీడ్ టు మోర్ సోబర్ అండ్ రూటెడ్ పాలసీ మేకింగ్. సోబర్ అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, థింక్ చేసి, అండ్ రూటెడ్ గ్రౌండ్ రియాలిటీస్ని చూసి వాటిని దృష్టిలో పెట్టుకొని చేసే పాలసీ మేకింగ్ అది దారి తీస్తుంది అని చెప్పి మనం ఆశిద్దాం. We may even be seeing some green shoots. గ్రీన్ షూట్స్ అంటే చూడండి మొలకలు. మనకు ఒక అడవి కాలిపోయింది అనుకోండి, మొత్తం కాలిపోయేగా మళ్ళీ పచ్చగా మొలకలు వస్తే వాటిని గ్రీన్ షూట్స్ అంటారు. అంటే ఎకానమీలో ఒక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అయిపోయాక మళ్ళీ కొంచెం కొంచెం గ్రోత్ కనిపిస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటారు? వీఆర్ సీయింగ్ గ్రీన్ షూట్స్ ఆఫ్ రికవరీ. రికవరీ మేబీ బిగినింగ్, ఎకానమిక్ రికవరీ అనేది బిగిన్ అవుతుందేమో, ఆ గ్రీన్ షూట్స్ మనకు కనిపిస్తున్నాయి అంటారు. ఇప్పుడు మీకు అంత డేటా అంతా ఫుల్ నెగిటివ్గా ఉంది, కానీ ఏదో ఒక ఇండస్ట్రీ ఒక పర్టికులర్ సెక్టర్లో గ్రోత్ కనిపించింది అనుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి, అగ్రికల్చర్లో గ్రోత్ ఉంది, మేబీ వీఆర్ సీయింగ్ గ్రీన్ షూట్స్ ఆఫ్ ఎకనామిక్ రికవరీ అంటారు. అంటే మొలకలు కనిపిస్తున్నాయి, రేపు పొద్దున అవే చెట్లు అవుతాయి, రేపు పొద్దున అవే మొక్కలు అవుతాయి. అంటే రికవరీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాబోతుంది, దాని యొక్క ఇండికేషన్ మనకు ఈ రోజే చూస్తున్నాము అని చెప్పడం కోసం ఈ గ్రీన్ షూట్స్ అనే పదాన్ని వాడతారు. రీసెంట్ వర్కింగ్ పేపర్ అంటే ఇప్పుడు దేని గురించి వాడతారంటే పాలసీ మేకింగ్, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ విషయంలో కూడా మార్పులు చేయాలి. ఈ ప్రాసెస్లో మేబీ కొంచెం చిన్న హోప్ఫుల్గా కొన్ని ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి? రీసెంట్ వర్కింగ్ పేపర్ ఆఫ్ ద ఆర్బీఐస్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ హ్యాస్ రిసీవ్డ్ attention in the media for suggesting that a more eclectic model than the one that underlies inflation targeting does a better job of forecasting inflation in India. సో రీసెంట్గా ఆర్బీఐ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు. అది ఇన్ఫాక్ట్ మీడియా కూడా పబ్లిష్ చేశారు. సో అది చేసినప్పుడు అది అందరూ చూశారు కదా, దాంట్లో మీడియా ఫుల్ అటెన్షన్ పే చేసింది దానిపైన. అది ఎందుకు పే చేసింది? ఫర్ సజెస్టింగ్ దట్ ఏ మోర్ ఎక్లెక్టిక్ మోడల్. ఎక్లెక్టింగ్ అంటే కన్సిడరింగ్ డిరైవింగ్ ఐడియాస్ ఫ్రమ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఓన్లీ ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకుని టార్గెట్ చేయడం కాదు పాలసీ మేకింగ్ అనేది, ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని మనం పాలసీ మేకింగ్ చెయ్యాలి అనేది ఒక ఇంపార్టెంట్ అని ఈ రీసెర్చ్ పేపర్ అనేది చెప్తుంది. దాన్ ద వన్ దట్ అండర్లైన్స్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఓన్లీ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ నే బేసిస్ గా తీసుకొని చేసే పాలసీ మేకింగ్ అంటే వీ హ్యావ్ టు లుక్ ఎట్ అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మనం చూసాం ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుంటే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అన్ని కంట్రోల్ అయిపోతాయి అనుకున్నారు, కానీ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే గ్రోత్ ఎక్కువ ఉండాలి, గ్రోత్ లేదు. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ లేదు. సో కాబట్టి అది కాకుండా వేరే ఫ్యాక్టర్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి అంటున్నారు. అలాగే ఫోర్కాస్టింగ్ కూడా బెటర్గా ఉండాలి. మన ఇన్ఫ్లేషన్ కరెక్ట్గా ఫోర్కాస్ట్ చేయట్లేదు, అది కూడా మనకి బెటర్గా జరగాలి అనేది కూడా అంటున్నారు. దిస్ మోడల్ యాక్సెప్ట్స్ ఎ రోల్ ఫర్ ఫుడ్ ప్రైసెస్, ఎ పాసిబిలిటీ దట్ ఈస్ మిస్డ్ ఈవెన్ when embracing economic models developed in the Western Hemisphere, where food prices have stopped trending upwards over a half century ago. 50 ఏళ్ల క్రితం మనం వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనం ఇది తీసుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో మనం అలా ఫాలో అవడం మొదలు పెట్టాం. అయితే అక్కడ ఫుడ్ ప్రైస్ అనేది అంత ఇంపార్టెంట్ కాంపొనెంట్స్ కాదు, అవి ఫుడ్ ప్రైసెస్ పెరగడం అనేది తగ్గిపోయింది. కానీ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ వల్ల ఫుడ్ ప్రైస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో దానికి మనకి డిఫరెన్స్ అనేది ఉంది, అది మనం మిస్ అయ్యాం ఇంతకు ముందు. ఫుడ్ ప్రైసెస్ ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫోర్కాస్టింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటున్నారు. బెటర్ లేట్ దాన్ నెవర్ వీ మైట్ సే దట్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఈస్ ఫైనలీ అలైవ్ టు ఇండియాస్ ఎకానమీ. Central bank is finally alive to India's economy is surely good news for Indians. ఎప్పటికైనా సరే బెటర్ లేట్ దాన్ నెవర్, పూర్తిగా మారని దానికంటే లేట్ అయినా సరే మంచిదే. ఎప్పటికైనా ఆర్బీఐ అనేది మనకి ఎకానమీలో జరుగుతున్న ఆస్పెక్ట్స్ ని అలైవ్ అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని రిజిడ్ గా ఒక పాలసీ పట్టుకొని ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయాలని ఒకటే మైండ్ లో పెట్టుకుని ప్రవర్తించకుండా ఎకానమీలో ఏం జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఇండియన్స్. ఇది ఇండియన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పి ఇలా ఎండ్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ కొంచెం లేట్ అయింది, సారీ. టేక్ కేర్.